నమస్సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి స్వాగతం. ఈ వీడియోలో అచ్చసంధుల్లోని యాంతవాంతాదేశ సంధి గురించి చెప్పుకోబోతున్నాము. యాంతవాంతాదేశం అంటే యాంతౌ వాంతౌ చ అంటే ఐ, ఆయ్, ఔ, ఆవ్ అనేవి లేదా యా అంతంలో ఉండే రెండు అంటే ఐ, ఆయి, వా అంతంలో ఉండే రెండు అయిన అవ్వు, ఆవులు ఆదేశంగా వచ్చే సంధి అని అర్థము. కాబట్టి యాంతవాంతాదేశ సంధి అంటే నియమము ఇలా చెప్పుకోవచ్చు. ఏ ఐ ఓ ఔ ఇతి ఏతేభ్యో వర్ణేభ్యః స్వరే పరే ఏకస్య ఏకారస్య స్థానే ఐ, ఐకారస్య స్థానే ఆయ్, ఓకారస్య స్థానే ఔ, ఔకారస్య స్థానే ఆవు చ ఆదేశో భవతి. అంటే ఏ ఐ ఓ ఔ ఈ నాలుగు వర్ణములకు ఏదైనా స్వరం పరమైనప్పుడు ఐ వర్ణం స్థానంలో ఐ, ఐ, ఐ వర్ణం స్థానంలో ఆయ్, ఓ వర్ణం స్థానంలో అవ్, ఔ వర్ణ స్థానంలో ఆవులు ఆదేశం చెందుతాయి. అది పట్టికలో కూడా చూపబడింది. వీటిని ఒక్కొక్క స్థితిని తీసుకుని ఒక్కొక్క సందర్భాన్ని తీసుకుని ఒక్కొక్క ఉదాహరణ చూద్దాము. మొదట ఏకి ఏ వర్ణం పరంలో స్వరం ఉన్నప్పుడు ఐ ఆదేశం అవుతుంది. దీనికి ఉదాహరణగా హరే ప్లస్ ఏ. ఇక్కడ పూర్వపదాంతం చివరిలో ఉన్న ఏ అనే వర్ణం స్థానంలో ఐ ఆదేశమైనప్పుడు హర ప్లస్ ఐ ప్లస్ ఏ ఐ హరయే అవుతుంది. రెండవ సందర్భము ఐ అనే వర్ణానికి స్వరం ఆదేశమైనప్పుడు ఐ స్థానంలో ఆయ్ ఆదేశం అవుతుందని నియమం. దీనికి ఉదాహరణగా చూస్తే నై ప్లస్ అకహ. ఈ పూర్వపదాంతంలో ఉన్న ఐ వర్ణం స్థానంలో ఆయ్ ఆదేశమయ్యి నాయక అనే రూపం జరుగుతుంది. తర్వాత మూడవ సందర్భము పదాంతంలో ఓకారం ఉండి దానికి స్వరం పరమైనప్పుడు ఓకారం స్థానంలో ఔ ఆదేశమవుతుందనేది నియమము. ఉదాహరణకు విష్ణు ప్లస్ ఏ. అప్పుడు పదాంతంలో ఉన్న ఓ స్థానంలో ఔ అనేది ఆదేశం చెంది విష్ణవే అనే రూపసిద్ధి జరుగుతుంది. తర్వాత నాలుగవ సందర్భము ఔ అనే అక్షరానికి స్వరం పరమైనప్పుడు ఔ స్థానంలో ఆవ్ ఆదేశమవుతుంది. ఉదాహరణకు పౌ ప్లస్ అకహ. పదాంతంలో ఉన్న ఔ స్థానంలో ఆవ్ అనేది ఆదేశం జరిగి పావకహ అనే పదము సిద్ధి అవుతుంది. పదము మధ్యలో ఏ ఐ ఓ ఔ అనే ఈ వర్ణాలు వచ్చి ఆ వర్ణములకు పరంగా స్వరం వచ్చినప్పుడు ఈ పై విధంగా చూపబడిన మార్పులు జరుగుతాయి. మరి పదాంతంలో ఈ ఏ ఐ ఓ ఔ అనే ఈ నాలుగు వర్ణాలకు స్వరము పరమైనప్పుడు ఎలా సంధి కార్యం జరుగుతుంది అంటే ఈ సందర్భంలో పదాంతంలో ఈ నాలుగు వర్ణాలు వచ్చి వాటికి స్వరం పరమైనప్పుడు సంధి ఎలా జరుగుతుంది అంటే అక్కడ కూడా యాంతవాంతాదేశ సంధి జరిగి ఐ, అవు, ఆయి, ఆవులు యథావిధిగా ఆదేశం చెందుతాయి. అయితే వీటి చివరిలో ఉండే యకారము, వకారములు వికల్పంగా లోపిస్తాయి. ఉదాహరణకు చూస్తే హరే ప్లస్ ఆగచ్చ. హరే అనేది పదము. ఈ పదాంతంలో ఏ అనే వర్ణం ఉంది. ఈ ఏ వర్ణానికి స్వరము అంటే ఇక్కడ దీర్ఘ ఆకారం ఉంది కదా, ఇది స్వరం. ఈ స్వరం పరమైంది. ఇలాంటప్పుడు యాంతవాంతాదేశ సంధి జరిగి హరయాగచ్చ అవుతుంది. ఈ హరయాగచ్చలోని యకారాన్ని లోపం చేసి హర ఆగచ్చ అని కూడా వికల్పంగా వ్రాయవచ్చు. అయితే ఇక్కడ వికల్పంగా యకార లోపం చేసి హర ఆగచ్చ అని వ్రాసినప్పుడు హర ప్లస్ ఆగచ్చ ఈజ్ ఈక్వల్ టు హరాగచ్చ అని మళ్ళీ సవర్ణ దీర్ఘ సంధి చేసి వ్రాయకూడదు. ఇలాగే ఇంకొక ఉదాహరణ కూడా చూస్తే తస్యై ప్లస్ ఇదం ఈజ్ ఈక్వల్ టు పదాంతంలో ఇక్కడ తస్యై ఇదంలో పూర్వపదాంతంలో ఐకారం ఉంది. దానికి స్వరం ఈ అనే స్వరం పరమైంది, ఇకారం అనే స్వరం పరమైంది. కాబట్టి యాంతవాంతాదేశ సంధి ప్రకారము ఐకారం స్థానంలో ఆయ్ ఆదేశమై తస్యాయిదం అనే రూపసిద్ధి వస్తుంది. దీనిని యకారం లోపం చేసి తస్య ఇదం అని కూడా వ్రాయవచ్చు. అయితే
గుర్తి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా తస్య ఇదం అనే దగ్గర కూడా గుణసంధి స్థితి ఉన్నప్పటికీ గుణసంధి చేయరాదు. తస్య ఇదం అలాగే వ్రాయాలి. ఇలా వికల్పంగా యకారం వకారంలను లోపం చేసినప్పుడు తర్వాత వేరే సంధి జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ సంధి చేయరాదు అనేది గుర్తుంచుకోవలసిన విషయము. మూడవ సందర్భం చూస్తే పదాంతంలో ఉన్న ఏకారము ఓకారమునకు పరములో హ్రస్వ ఆకారం ఉంటే అప్పుడు పూర్వరూపం జరుగుతుంది. ఉదాహరణగా చూస్తే హరే ప్లస్ అవ అనేది హరేవా. తర్వాత విష్ణు ప్లస్ అవ విష్ణువా. ఇక్కడ అవగ్రహ సంజ్ఞ అనేది అంతకు సంధి జరగక ముందు ఆ అవగ్రహ స్థానంలో అకారం హ్రస్వకారం ఉందనే విషయాన్ని సూచిస్తుంది. ఇది యాంతవాంతాదేశ సంధి, అందులోని వివిధ సందర్భాలు. ఇక్కడితో ఈ వీడియో ముగిస్తుంది. నమస్సంస్కృతాయ ధన్యవాదः.